ప్రపంచం మొత్తంలోనే శంకరగిరి గారు గ్రేట్ సైంటిస్ట్. కానీ మనిషి అనేవాడు ఎలా సంతోషంగా ఉండాలనే దాని మీద రీసెర్చ్ చేస్తూ అమెరికా నుండి మన ఇండియా వచ్చారు. అది ఎలాంటి రీసెర్చో సైంటిస్ట్ గారే స్వయంగా చెప్తారు. నేను దేని మీదైతే రీసెర్చ్ చేశానో, దేన్ని కనిపెట్టి ప్రజలకు సేవ చేయాలనుకుని మళ్ళీ మన మాతృదేశానికి వచ్చానో దాన్ని ఎలుకలు ద్వారా ప్రారంభిస్తాను. ఈ మూడింట్లో ఉన్నటువంటివి ఫిమేల్ ఎలుకలు. ఒక రోజున ఒక మగ ఎలుకను తీసుకువచ్చి ఈ మొదటి దాంట్లో ఉన్నటువంటి ఫిమేల్ ఎలుకకు పరిచయం చేశాను. ఆ క్షణం నుంచి ఆ మగ ఎలుక ఆ ఫిమేల్ ఎలుకతో రోజుకి 10-15 సార్లు సంతోషమైన జీవితం చేయగలిగింది. సంవత్సరం తర్వాత రోజుకు 2 సార్లు సంతోషమైన జీవితం చేయగలిగింది. నీరు ఎక్కడ చచ్చింది ఇది? నీరు, నువ్వు నీ కాఫీ కప్పు పక్కన పడే తీసి. ఎందుకు? నువ్వురా చెప్తా. రా, నీకు మీ ఆయన మీద ఎంతలా ఉందో, మీ ఆయనకి నీ మీద ఎంతలా ఉందో చూపిస్తా. అబ్బా ఏంటి నువ్వు? ఎక్కడ ఈ ఛానల్? ఏమైంది? చూడు, ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. ఆ అమ్మాయి క్లోజ్ ఈ ప్రోగ్రామ్ చూడు. ఐ లవ్ యు. నిన్ను మీ ఆయన టెస్ట్ చేయాలో, మీ ఆయన నువ్వు టెస్ట్ చేయాలో తెలియదు. పిల్లలతో మాట్లాడినట్టుగా 24 గంటలు ఆ పిల్లతో ఫోన్లో మాట్లాడుకోవటం, వాళ్ళిద్దరూ కలవడం, పెళ్ళైన కొత్తలో పెళ్ళంతో లాగానే రోజుకు లెక్కలేనన్ని సార్లు ఆనంద జీవితం గడుపుతారు. సంవత్సరం తర్వాత వారానికి ఒక్కసారి కూడా ఉండరు. సైంటిస్ట్ గా చెప్పింది విన్నావుగా. అందరు మగాళ్ళు అలా ఎందుకుంటారు? జీవితాంతం భార్యతోనే కాపురం చేసే మగాళ్ళున్నారు, అది పక్కన పెట్టు. కానీ ఆ మగాళ్ళు కూడా పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో ఆఫ్టర్ 1 year తర్వాత అలా ఉండరు. అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకుండరు? ఎందుకుండరో ఆ మగాళ్ళే చెప్పాలి. అదే గర్ల్ ఫ్రెండ్ తోనో ఇష్టమైన అమ్మాయితోనో అయితే భార్యతో మొదట్లో ఎంత హుషారుగా ఉంటారో అంతకన్నా హుషారుగా ఉంటారు. దానికి నా మొగుడు మినహాయింపు కాదు, నీ మొగుడు మినహాయింపు కాదు. మిగతా మగాళ్ళ గురించి నాకు తెలియదు గాని నా మొగుడు మాత్రం బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడే. నీ మొగుడే అమ్మాయిని ట్రై చేయకపోవచ్చు, కానీ ఎవరైనా అందమైన అమ్మాయిని మొగుడిని ట్రై చేస్తే పడిపోడా? నో. బెట్ కడతావా? ఎస్. ఏ టెస్ట్ అయినా పెట్టుకో. ఫైన్. 2 days లో వ్యాలంటైన్స్ డే ఉంది కదా. మీ ఆయనకి ఎవరో అమ్మాయి పేరుతో గ్రీటింగ్ కార్డ్ పంపించి దాని మీద పేరు, ఫోన్ నెంబరు రాసి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటూ లవ్ లెటర్ కూడా రాసి పోస్ట్ చేద్దాం. ఆ ఫోన్ నెంబర్ చూసి మీ ఆయన అమ్మాయికి ఫోన్ చేసి ఐ లవ్ యూ అంటూ లవ్ చేయడానికి ట్రై చేయలేదనుకో, మీ ఆయనకి నేను పాదాభివందనం చేస్తాను. ఓకే? ఓకే. ఇది తమరి కొత్త మొబైల్. డియర్ ముద్దు కృష్ణ. డియర్ ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ. My heart feels down to my knees the moment I saw you. My heart feels down. Hope we can meet soon. Rasava. Hey, right. Oh. Happy Valentine's Day with lots of hugs and kisses. Happy Valentine's Day. Lots of kisses. Ruchi. 98480 48410. That's it. 0. పద పోస్ట్ చేద్దాం. ఆగాగు. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడైతే ఒకసారి సార్ తో మాట్లాడదామా? ఇప్పుడేం చేస్తామే? లెటర్ కూడా రాసేశారు. ఏం కాదే, దీన్ని ఒకసారి సార్ తో మాట్లాడమను.
What? I don't have any hope. Hey, try once, yeah. Go.